హాయ్ గైస్, నేను మీ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియోస్ అయితే చేసి. నేను ఇవాళ రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అయింది కదా, సో అది బెనిఫిట్ షో మిడ్ నైట్ 1 o'clock అయితే షో వేయడం అయితే జరిగింది. ఆ మూవీ బెనిఫిట్ షోకి అయితే నేను వెళ్ళాను, మూవీ అయితే చూశాను. సో దాని గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నా. రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ గురించి చెప్పాలంటే భయ్య ఓకే, డీసెంట్. ఇదంతా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మీద మూవీ, అందరికి తెలిసిన విషయమే. అండ్ ఇందులో శ్రీకాంత్ గారిని చాలా కొత్తగా చూస్తాం, ఎప్పుడు చూడలేదు ఆ గెటప్. ఇందులో కొత్తగా కనిపిస్తారు. అండ్ ఇంకా రామ్ చరణ్ గారు 1-man షో మూవీకి. అండ్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్, ఏదైతే ప్రీవియస్ మూవీ సరిపోతే శనివారంలో మనం ఏదైతే యాక్టింగ్ చూసామో అయింది, దానికి ఒక రేంజ్ లో ఉంటది ఈ మూవీలోని, ఇంకొక రేంజ్ లో ఉంటది ఈ మూవీలో. అంత బాగా యాక్ట్ చేశారు ఎస్జే సూర్య గారిది. అండ్ రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు వీళ్ళిద్దరి మధ్యన జరిగే వార్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో ఆ వార్ పొలిటికల్ గా చాలా బాగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ స్టార్టింగే ఒక ఫైట్ ఉంటది భయ్య. ఆ ఫైటింగే మనకి ఏదైతే హెలికాప్టర్ సీన్ ఉంటది కదా, మనం చూసాం ట్రైలర్ లో, కత్తి పట్టుకుండేది, అది యాక్చువల్లీ నేను లాస్ట్ క్లైమాక్స్ అనుకున్నాను. కానీ స్టార్టింగే ఫస్ట్ హాఫ్ లోనే స్టార్టింగ్ ఫైట్ లోనే ఆ సీన్ ఉంటది. అది బాగుంటది, బాగా తీసారు. అది హీరోయిన్ రామ్ చరణ్ గారికి, హీరోయిన్ గారికి జరిగే కెమిస్ట్రీ, వాళ్ళ కాలేజ్ డేస్ లో జరిగే ఇద్దరు కాలేజ్ లో, వాళ్ళిద్దరు ఒకటే కాలేజ్ అనమాట. సో అదొక స్టోరీ అలా నడుస్తూ ఉంటది. కానీ ఆవిడకి రామ్ చరణ్ గారు ఏంటంటే ఐపీఎస్ కన్నా ఐఏఎస్ అవడం ఇష్టం అనమాట ఆవిడకి. ఎందుకంటే ఈయన చాలా కోపం అనమాట. దానికి ఒక ఉంటది, అది మీరు సినిమా చూస్తే అర్థం అవుద్ది. అది నేను స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు, సో అది పక్కన పెడదాం. అండ్ ఇంకా ఈయన ఐపీఎస్ లో సెలెక్ట్ అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు. యాక్చువల్లీ ఫస్ట్ పోలీస్ అవుతారు. ఈయన కొన్ని మార్క్స్ ఏవో తక్కువ రావడం వల్ల ఐఏఎస్ నుంచి ఐపీఎస్ కి సెలెక్ట్ అవడం వల్ల తర్వాత మళ్ళీ ఐఏఎస్ అవుతారు, కలెక్టర్ అవుతారు. మళ్ళీ ఎగ్జామ్ అది రాసి పాస్ అవ్వడం వల్ల ఐఏఎస్ కి సెలెక్ట్ అయిపోతారు, కలెక్టర్ అవుతారు. అయితే ఇంకా అక్కడ నుంచి ఇంకా శ్రీకాంత్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్, ఈయనేమో మినిస్టర్ ఎస్జే సూర్య గారు. సో వీళ్ళిద్దరికి మధ్యన జరిగే వార్ చాలా బాగా అనిపిస్తాయి సీన్స్. సెకండ్ హాఫ్ లో సీన్స్ చాలా బాగుంటాయి. శంకర్ గారి ఫ్లేవర్ లాస్ట్ సినిమా 20 minutes కనిపిస్తుంది, అది మాత్రం బాగుంటది. మిగతా సీన్స్ అన్ని కూడా నార్మల్ గా వెళ్ళిపోతుంటాయి. కామెడీ సునీల్ గారిని పెట్టారు కానీ ఓకే, ఏదో పెట్టాలన్నట్టు పెట్టారు కానీ ఆయన్ని వాడుకోలేకపోయారు. సునీల్ గారిని కూడా వాడుకోలేకపోయారు. కొంచెం వెరైటీగా ఉంటది క్యారెక్టర్ కానీ వాడుకోలేకపోయారు. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారిని కూడా ఇంకా బాగా వాడుకోవచ్చు కానీ వాడుకోలేకపోయారు నా ఒపీనియన్. ఏదైతే రామ్ చరణ్ గారిది వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతుందో, పంచ్ కట్టు ఆ స్టైల్ చెప్పారు కదా ఆల్రెడీ శంకర్ గారు, అదంతా అంత ఇంపాక్ట్ చేయలేదు. రంగస్థలంలో ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో చూసారా రామ్ చరణ్ గారి యాక్టింగ్, ఆ సెకండ్ హాఫ్ లో ఆ పంచకట్టు చూసి నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఆ రేంజ్ లో ఉండబోతుందేమో అని. కనీసం అది కూడా లేదనమాట. అంత అనిపించదు, అంత ఇంపాక్ట్ అనిపించదు, అంత ఫీల్ రాదనమాట. ఆ ఫీల్ తెప్పిలేకపోయారు యాక్చువల్లీ. అంత మంచి క్యారెక్టర్ ఆ పంచకట్టు తోటి రామ్ చరణ్ గారిని చూస్తే అసలు యాక్చువల్లీ ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎలా వచ్చింది, ఎలా పుట్టుకొచ్చింది అన్నది కూడా ఆయన చూపించలేదు. డైరెక్ట్గా ఏదో పెట్టేసి ఏదో చేసేసి అలా చూపించారు అంతే. సో అదనమాట, అంత ఎఫర్ట్ పెట్టలేదు ఆ క్యారెక్టర్ మీద, తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ రామ్ చరణ్ గారు వాళ్ళ ఫాదర్దే. ఇంకా రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అంటే రామ్ చరణ్ గారికి మదర్ అంజలి, ఆవిడది బాగుంది. ఆవిడ మేకప్ గానీ అది ఆవిడ క్యారెక్టర్ అంతా ఆవిడకి ఇచ్చినంత సేపు ఆవిడ బాగా చేశారు. కొన్ని షార్ట్స్ లో అయితే బాగా దగ్గరగా చూపించినప్పుడు ఆవిడ బాగా ముసలి ఓల్డ్ అయిపోతారు కదా, ఆ మేకప్ అదంతా కూడా కొంచెం క్లియర్ తెలిసిపోతుంటది. ఈ సైడ్స్ కానీ, ఇక్కడ మన ఫోర్ హెడ్ దగ్గర కానీ, సైడ్లు కానీ, ఇవన్నీ కొంచెం మేకప్ వేసినట్టుగా తెలిసిపోతుంటాయి. కొన్ని షార్ట్స్ లో అయితే మాత్రం బాగా చూపించారు. లైటింగ్ సెటప్ అదంతా బాగా పెట్టించి బాగా అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ జరగండి సాంగ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే విజువల్ గా చాలా బాగా అనిపిస్తుంది మూవీలో చూడడానికి. రామచమచర స్టార్టింగ్ సాంగ్ అది ఓకే, డాన్స్ అది బాగుంటది. సినిమాలో ఫైట్స్ చాలా బాగుంటాయి. ఏదైతే ఉంది చెప్తాగా జరగండి సాంగ్ విజువల్ గా మనం ఇప్పటిదాకా నేనైతే ఏ మూవీలో చూడలేదు. అంత పెద్ద సెట్ వేసి అదొక చాలా వైడ్ గా చూపిస్తారు, చాలా బాగుంటది. అది ఏదో ప్రపంచం మొత్తం ఒక దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటది. అది చాలా బాగుంది. కొరియోగ్రాఫ్, అది కెమెరా చూపించే విధానం చాలా బాగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. అది ఏదో కొత్తగా అనిపించింది. అది ఇంకా స్టోరీ చెప్పాల్సి వస్తే స్టోరీ రొటీన్ స్టోరీ, కొత్తగా ఏం అనిపించదు. ఏదో కొత్తగా ఉంటుంది, నెక్స్ట్ ఏదో జరగబోతుంది. కొన్ని ఉంటాయి సెకండ్ హాఫ్ లో మనం అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి, 2-3 సీన్లు. కానీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనుకుంటాం కదా, అది అన్ఎక్స్పెక్టెడ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం అది అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే అనిపించదు, అది ఓకే. కానీ సినిమా ఓవరాల్ గా నాకు అనిపించిన, నా ఒపీనియన్ వరకు అయితే సినిమా యావరేజ్. ఇంకా బాగా తీయచ్చు ఈ మూవీని యాక్చువల్లీ శంకర్ గారు. కానీ చెప్తున్నా లాస్ట్ 20 minutes మాత్రం శంకర్ గారి ఫ్లేవర్ కనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఏదైతే ఫస్ట్ నుంచి ఆ 20
మినిట్స్, ఆ లాస్ట్ 20 మినిట్స్ పక్కన పెడితే ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ గారి జర్నీ, తర్వాత సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ గారి ఫాదర్ వాళ్ళ క్యారెక్టర్, ఆ ఫాదర్ క్యారెక్టర్ కొంచెం ఇంకా పెట్టుంటే ఎఫర్ట్ బాగుండేది. ఇంకా సెకండ్ హాఫ్, ఇంకా ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం ఆ ఫాదర్ క్యారెక్టర్ ఇంకా ఏదైనా బాగా చూపించుంటే, ఎలివేషన్ కానీ ఏమైనా ఇచ్చిండుంటే చాలా బాగా అనిపించేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది మూవీలో, తమన్ గారు బాగా ఇచ్చారు. కానీ చెప్తున్నా కదా, మూవీలో ఎంటర్టైన్మెంట్ ఆ కామెడీ సెకండ్ హాఫ్ లో కొన్ని పండే బాగానే వర్కౌట్ అయ్యే, కానీ ఎంటైర్ మూవీ గురించి మొత్తం ఆడుకోవాల్సి వస్తే ఏదో ఒక వెల్త్ అనమాట. సంథింగ్ మిస్ అయ్యింది, ఇది మిస్ అవుతుంది, ఏదో ఒక వెల్త్ ఉంటుంది అనమాట. అరే ఇంకా బాగా చేసి ఉండొచ్చే, ఈ సీన్ ఇంకా బాగా తీసి ఉండొచ్చే అని ఒక మనకి ఆ ఇంప్రెషన్ అన్నది తగ్గిపోతూ ఉంటది. ఒక్కసారి సినిమా ఏంటంటే, రామ్ చరణ్ గారు, ఎస్జి సూర్య గారు వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ ఈ మూవీలో. వీళ్ళిద్దరు మెయిన్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు జరిగే సీన్స్ హైలైట్ గా ఉంటాయి మూవీలో. చెప్తున్నాం కదా, సరిపోదా శనివారంలో ఏదైతే ఎస్జే సూర్య గారి యాక్టింగ్ చూసామో దానికి మించి ఉంటుంది ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఇందులో. వీళ్ళిద్దరు యాక్టింగ్, రామ్ చరణ్ గారిది, ఎస్జే సూర్య గారు, వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఆ వచ్చే మధ్యలో జరిగే వారు చాలా బాగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎక్కడో మళ్ళీ డౌన్ అయిపోతుంటది మూవీ, అలా రేజ్ అవుతుంది మళ్ళీ డౌన్ అవుతుంది అనమాట. సో అది వచ్చిన మెయిన్ ప్రాబ్లం. స్క్రీన్ ప్లే ఇంకా బాగా చూపించవచ్చు, కానీ అక్కడక్కడ చాలా మిస్టేక్స్. అండ్ లాస్ట్ లో ఇంక సినిమా అయిపోయి కూడా సక్కమని ఒకేసారి ది ఎండ్ అని చెప్పి ఎగ్జిట్ చేసేయడం, అది నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సడన్ గా పేర్లు వచ్చేస్తే ఇంకా మూవీ ది ఎండ్ అని, అదొకటి నాకు నచ్చలేదు. ఆ ఎండింగ్ ఏదైతే ఇచ్చారో ఆ ఎండింగ్ నాకు నచ్చలేదు. లాస్ట్ 20 మినిట్స్ బాగుంటుంది, ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు, ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఫైట్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ లో కొన్ని ఫైట్స్ బాగుంటాయి. చెప్తున్నా కదా, రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు వీళ్ళిద్దరే మెయిన్. మిగతా క్యారెక్టర్స్ ఓకే. శ్రీకాంత్ గారు ని ఎప్పుడు చూడలేదు అలాంటి రోల్, ఆ గెటప్ అది బాగా చేశారు ఆయన ఉన్నసేపు. అంజలి గారు కూడా బాగానే చేశారు. అండ్ హీరోయిన్ రామ్ చరణ్ గారికి, హీరోయిన్ కి వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అంటే ఓకే అదనమాట. సాంగ్స్, కొరియోగ్రఫీ, పిక్చరైజేషన్ చాలా విజువల్స్ గా జరగండి సాంగ్ చాలా బాగుంటది థియేటర్ లో చూడడానికి. ఇంకా సినిమా నార్మల్, ఎంత స్టోరీ కూడా అదనమాట. సో అన్ప్రెడిక్టబుల్ గా అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా కామెడీ అన్నది, ఎంటర్టైన్మెంట్ అన్నది కొంచెం మిస్ అయింది మూవీలో. రామ్ చరణ్ గారిని ఇంకా బాగా చూపించవచ్చు శంకర్ గారు, కానీ ఇంకా యూస్ చేసుకోవచ్చు రామ్ చరణ్ గారిని. యాక్టింగ్ మనం చూసాం కదా ప్రీవియస్ RRR మూవీ అండ్ రంగస్థలం మూవీస్, ఆయన యాక్టింగ్ మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు, కానీ ఇంకా ఎఫర్ట్ పెట్టచ్చు. సో అదన్నమాట. మూవీలో అయితే కొంచెం దమ్ము ఎక్కడో మిస్ అయింది, దమ్ము అనేది లేదు, పసలేదు. ఫస్ట్ మెయిన్ అంతా ఎస్జి సూర్య గారి మీద, రామ్ చరణ్ గారి మీదే వెళ్ళిపోయింది మూవీ. సో అదనమాట, అంతే గైస్. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక IAS గురించి ఒక మంచి డైలాగ్ ఉంటుంది, అది రామ్ చరణ్ గారు చెప్తారు. అదే డైలాగ్ ఇంకా ఎస్జి సూర్య గారు కూడా మినిస్ట్రీ అంటే ఏంటో చెప్పమని అడుగుతారు రామ్ చరణ్ గారు. అది అక్కడ బాగుంటాయి వీళ్ళిద్దరికి ఆ కాన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో, మాటలు చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ డైలాగ్ బాగా చెప్పారు రామ్ చరణ్ గారు. IAS ఆఫీసర్ కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ గురించి, వాటి గురించి బాగా చెప్తారు. సో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. సో కొన్ని చాలా డల్ అనిపిస్తాయి, అది చెప్తున్నాను కదా. స్క్రీన్ ప్లే కొంచెం సెకండ్ హాఫ్ లో చాలా ల్యాగ్ ఉంటుంది, కొంచెం చాలా డల్ గా ఉంటుంది. ఫాదర్ క్యారెక్టరే బాగా ఇంకా ఎలివేషన్ చూపించుంటే బాగుండేది. ఫాదర్ క్యారెక్టర్ కొంచెం డౌన్ చేసింది, కొంచెం డౌన్ చేసింది మూవీ అదనమాట. సో ఇంతే గైస్. సో ఇది. అండ్ ఇంకా నేను ఈ మూవీకి ఓవరాల్ గా ఇచ్చే రేటింగ్ అయితే 5/3 అనమాట. సో ఇంతే గైస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మరి ఇంకెన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.